ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించారు. ఈ నెల 2వ తేదీన ఏ దేశం నుంచి వచ్చే వస్తువులపై ఎంత సుంకాలు విధించనున్నారో విడుదల చేశారు. అయితే ఆ పెంచిన సుంకాలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలోనే ధరలు పెరిగేలోపే అవసరమైన వస్తువులు కొనుగోలు చేయాలని అమెరికన్లు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే స్టోర్లు, సూపర్ మార్కెట్ల వద్ద భారీ క్యూలైన్లు ఏర్పడుతున్నాయి. ధరలు ఎక్కువగా ఉన్నప్పుడే పలు వస్తువులను కొనుగోలు చేయాలని అమెరికన్లు భావించడంతో సూపర్ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. అయితే అమెరికన్లు కొనే వస్తువుల్లో బట్టలు, బూట్లు, ఫర్నిచర్, కాఫీ వంటి ముఖ్యమైన వస్తువులకు ప్రాధాన్యత ఇస్తున్నారని ది బిజినెస్ స్టాండర్డ్ వెల్లడించింది. తర్వాత కొనుగోలు చేద్దామని వాయిదా వేసుకున్న వస్తువులను కూడా ట్రంప్ టారిఫ్ల భయాల వల్ల ఇప్పటికిప్పుడే కొనుగోలు చేస్తున్నారు. అధిక ధరలు చెల్లించకుండా ఉండేందుకు అమెరికన్లు ఇప్పుడే కొంటున్నారు. అమెరికాకు తైవాన్, చైనా నుంచి ఈ ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు దిగుమతి అవుతాయి. అయితే తైవాన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 32% సుంకాలు విధిస్తున్నట్లు తెలిపిన ట్రంప్, చైనా నుంచి వచ్చే వాటిపై 52% సుంకాలు విధిస్తామని పేర్కొన్నారు. దీంతో అమెరికన్లు ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్ల కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్ల విడిభాగాలు ఎక్కువ విదేశాలు, మరీ ముఖ్యంగా చైనా నుంచి అమెరికాలో దిగుమతి అవుతున్నాయి. అమెరికన్లు ధరించే అనేక బ్రాండెడ్ బట్టలు విదేశాల నుంచి వస్తాయి. దీంతో ఈ దేశాలన్నింటిపైన ట్రంప్ సుంకాలు ప్రకటించడంతో అవి అమల్లోకి రాకముందే ఎక్కువ దుస్తులు కొనుగోలు చేయాలని అమెరికన్లు నిర్ణయించుకుంటున్నట్టు తెలుస్తోంది. అమెరికన్లు జీన్స్, స్పోర్ట్స్ వేర్, వర్క్ వేర్లతో పాటు షూలను కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. కొత్త కార్లు, ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలి అనుకునే అమెరికన్లు ఇప్పటికిప్పుడు కొనుగోలు చేస్తున్నారు. అమెరికాకు దిగుమతి అయిన కార్లకు కొనుగోలు చేయడానికి షోరూంలకు పరుగులు పెడుతున్నారు. సుంకాలు పెరిగిన తర్వాత ధరలు పెరుగుతాయని భావించి ఇప్పుడు కార్లు బుక్ చేయాలని భావిస్తున్నారు. విదేశాల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే ఆహార పదార్థాలను కొనుగోలు చేసేందుకు అక్కడి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కాఫీ, స్నాక్స్, మసాలా దినుసులు, ఇతర కిరాణా వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. సుంకాలు అమల్లోకి వచ్చిన తర్వాత వీటి ధరలు పెరుగుతాయనే భయంతో ఇప్పుడే కొని నిల్వ చేసుకుంటున్నారు. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, మైక్రోవేవ్లు, డిష్ వాషర్లు వంటి హోమ్ నీడ్స్ ను కొనుగోలు చేయాలని అమెరికన్లు భావిస్తున్నారు. దీంతో ఆయా స్టోర్ల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. చైనా, తైవాన్ నుంచి ఎక్కువగా ఎలక్ట్రిక్ వస్తువులు అమెరికాకు వస్తుండటంతో ధరలు పెరగకముందే కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. వీటితో పాటు భవన నిర్మాణ సామాగ్రి, పిల్లలకు సంబంధించిన ఉత్పత్తులైన డైపర్లు, బొమ్మలు, బట్టలు కొనుగోలు చేస్తున్నారు.